హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనస్టీ. ఈ రోజు మనం చూడబోయే ఫోన్ వచ్చేసరికి IQOO Z11x. ఈ ఫోన్లో ఉన్న మేజర్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి అండ్ ఈ ఫోన్ ఆ ప్రైస్కి వర్తా కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసి కంటెంట్ కనుక వర్తి అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సర్ఫ్ ఇంటూ ద వీడియో. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే ముందుగా మొబైల్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అండ్ 44 వాట్స్ అడాప్టర్ అండ్ USB to Type-C కేబుల్ అండ్ కొంచెం పేపర్ వర్క్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ ప్రీ అప్లైడ్గా స్క్రీన్ గార్డ్తో కూడా వస్తుంది. ఇవి టోటల్గా బాక్స్లో ఉండే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ కమింగ్ టు బాడీ వెయిట్, ఇది 219 గ్రామ్స్తో వస్తుంది అండ్ బిల్డ్ చూసుకుంటే ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది అండ్ ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్కి వీల్ యూస్ చేసింది వచ్చేసరికి డ్రాగన్ టైల్ గ్లాస్ అయితే యూస్ చేశారు ప్రొటెక్షన్కి. అండ్ ఆల్సో IP68 అండ్ 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే టైప్ వచ్చేసరికి IPS LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ హై బీమ్ నిట్స్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1200 నిట్స్ హై బీమ్ నిట్స్ బ్రైట్నెస్. అండ్ స్క్రీన్ సైజ్ చూసుకుంటే 6.76 ఇంచెస్తో వస్తుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 85.8% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది. అండ్ స్క్రీన్ డెన్సిటీ చూసుకుంటే 382 ppi డెన్సిటీతో వస్తుంది. అండ్ ఓవరాల్ ప్యానల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే IPS LCD డిస్ప్లే అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ ఓవరాల్గా డిస్ప్లే ఇచ్చిన దాని ప్రకారం అయితే బాగానే ఉంది. అండ్ ఆల్సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చుట్టూ బెజిల్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ కమింగ్ టు స్పీకర్స్, ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు, బట్ ఎలాంటి డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ అయితే లేదు. అండ్ ఆల్సో IQOO వాళ్ళు ప్రొవైడ్ చేసే వాల్యూమ్ బూస్ట్ ఉంటుంది కదా, అది 400% వరకు మనం వాల్యూమ్ బూస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, 7200 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 0 to 100 ఛార్జ్ అవడానికి మనకి 1.5 hour వరకు టైం తీసుకుంటుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి మనకు అప్ టు 1 day వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అండ్ ఇది టోటల్ 2 కలర్స్లో వస్తుంది. ఒకటేమో గ్రీన్, ఇంకోటేమో బ్లాక్ కలర్. ఈ 2 కలర్స్లో అయితే ఫోన్ వస్తుంది. అండ్ రియల్ వరల్డ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే బాగానే ఉందనే చెప్పొచ్చు. కమింగ్ టు ప్రాసెసర్, ఇది MediaTek Dimensity 7400 టర్బో ప్రాసెసర్తో వస్తుంది. ఇది 4 nanometer బిల్డ్ టెక్నాలజీతో వర్క్ అయ్యే ప్రాసెసర్. అండ్ Android స్కోర్ చూసుకుంటే ఇది అరౌండ్ ఒక 1 million వరకు Android స్కోర్ అయితే చేసింది. డైలీ యూసేజ్కి అండ్ మల్టీ టాస్కింగ్కి ఇది బాగానే సపోర్ట్ చేస్తుంది. బట్ గేమింగ్ విషయానికి వస్తే కొంచెం యావరేజ్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ BGMI సపోర్ట్ వచ్చేసరికి స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు గ్రాఫిక్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ IQOO అంటే గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి గేమింగ్ ఫీచర్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు. లైక్ మాన్స్టర్ మోడ్, వాయిస్ చేంజర్, ఇలాంటి గేమింగ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. BGMI రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ అనే చెప్పొచ్చు. ఇంకా కొంచెం ఎఫిషియన్సీ పెంచొచ్చు ఈ ప్రాసెసర్కి, బట్ ఆప్టిమైజేషన్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, అబోవ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. అండ్ మూవింగ్ టు ర్యామ్ అండ్ స్టోరేజ్, ఇది LPDDR4X ర్యామ్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. అండ్ కమింగ్ టు కెమెరాస్, ఈ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ లేదు. ఇది సోనీ IMX852 సెన్సార్తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. ఇది ఇచ్చినా కూడా ఇవ్వనట్టే. అండ్ మనకి వివో వాళ్ళు ప్రొవైడ్ చేసే RR రింగ్ లైట్ లాంటి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్. మనం సెట్టింగ్స్లో అది కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. కెమెరా క్వాలిటీ చూసుకుంటే పోర్ట్రేట్స్ అవి అయితే పర్వాలేదు, కానీ మామూలు ఫోటోగ్రఫీ అయితే ఇది యావరేజ్గా పర్ఫామ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాకి వచ్చేసరికి కొంచెం స్మూత్నెస్ అయితే ఫేస్కి యాడ్ చేస్తుంది. అంటే కొంచెం ఆర్టిఫిషియల్ కలర్స్ తీసుకున్నట్టు ఉంటుంది బ్యాక్ సైడ్ కెమెరాతో. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందని చెప్పా కదా, ఫ్రంట్ కెమెరా కూడా యావరేజ్ అనే చెప్పొచ్చు. మరీ అంత తీసి పడేసే అంత ఫొటోస్ అయితే కాదు, కానీ యావరేజ్ అని చెప్పొచ్చు ఫ్రంట్ కెమెరా కూడా. బ్యాక్ ఫ్రంట్తో పోలిస్తే ఏ కెమెరా బెస్ట్ బ్రో అంటే ఫ్రంట్ కెమెరా అయితే బ్యాక్ కెమెరా కన్నా కొంచెం బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వీడియో క్యాపబిలిటీ వచ్చేసరికి 4Kలో 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080pలో కూడా 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎలాంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో రావట్లేదు. అండ్ కమింగ్ టు బ్యాక్ సైడ్ వీడియో క్వాలిటీ వచ్చేసరికి అబోవ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. ఓవరాల్గా ఫొటోస్ అండ్ వీడియోస్లో చూసుకుంటే బ్యాక్ సైడ్ కెమెరా యావరేజ్ అనే చెప్పొచ్చు. కమింగ్ టు ఫ్రంట్ సైడ్ వీడియో క్యాపబిలిటీ కూడా 4K 30 FPS వరకు సపోర్ట్ ఉంది. అండ్ 1080pలో వచ్చేసరికి 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. బ్యాక్ సైడ్తో పోలిస్తే ఫ్రంట్ కెమెరా వీడియో క్యాపబిలిటీ అయితే చాలా బాగుంది. అంటే బ్యాక్ సైడ్ కెమెరాతో పోలిస్తేనే ఆ ప్రైస్కి అయితే మనకి యావరేజ్ అని చెప్పొచ్చు రెండు కెమెరాస్. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16తో వస్తుంది. అండ్ అప్డేట్ పాలసీ వచ్చేసరికి 2 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Origin OS 6తో వస్తుంది. అండ్ బ్లోట్వేర్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు, అంటే కొన్ని అన్వాంటెడ్ యాప్స్ అయితే వస్తున్నాయి ఇందులో. అండ్ కమింగ్ టు కనెక్టివిటీ, ఇది Wi-Fi 6తో వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.4కి సపోర్ట్ చేస్తుంది. అండ్ IR బ్లాస్టర్ ప్రొవైడ్ చేశారు. ఇది యూజ్ చేసి మనం టీవీలు, ఫ్యాన్లు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ సిమ్ స్లాట్ వచ్చేసరికి డ్యూయల్ సిమ్ స్లాట్ ప్రొవైడ్ చేశారు. అట్ ఏ టైం 2 సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, బట్ మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు. కమింగ్ టు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే బాగుంది. అండ్ కమింగ్ టు ప్రైసింగ్, మనం ఈ వీడియో చేసే టైంకి 6GB 128GB వచ్చేసరికి 18,999 ప్రైస్కి అయితే లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 17,499 అయితే వస్తుంది. అండ్ 8GB
128GB వచ్చేసరికి 20,999 ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. అండ్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 18,999 ప్రైస్ కి అయితే మన చేతికి వస్తుంది. అండ్ 8GB 256GB వేరియంట్ వచ్చేసరికి 22,999 ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకి ఇది 20,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, ముందుగా నెగిటివ్ పాయింట్స్ చూసుకుందాం. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా అయితే వీళ్ళు ఇచ్చిన ప్రైస్ కి అంత పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే అయితే ఫుల్ బెజల్స్ తో ప్రొవైడ్ చేశారు, అది కూడా IPS LCD డిస్ప్లే. అండ్ మూవింగ్ టు యావరేజ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి యావరేజ్ పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ మూవింగ్ టు పాజిటివ్ పాయింట్స్, ఇందులో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ ఆప్టిమైజేషన్. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన IP రేటింగ్. అండ్ థర్డ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ప్రాసెసర్ అనమాట. అండ్ ఓవరాల్ గా ఎవరికి ఫోన్ అంటే ఎవరికైతే బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగుండాలి అండ్ ఆల్సో అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాను అనుకున్న వాళ్ళకి ఈ ఫోన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ అవుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో IQOO Z11x పైన. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.